లోపల ఇంటీరియర్ అయితే కొంచెం చాలా క్లాస్గా బాగుందన్నమాట. సో మరీ మాస్గా కాకుండా నీట్గా. సో సేఫ్టీ ఫీచర్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు 5 స్టార్ రేటింగ్ తోటి. సో దానికి మనం చాలా బిందాస్గా చెప్పచ్చు. సో హ్యాండ్లింగ్స్ కూడా, డోర్ వైజర్స్, ప్లాండింగ్స్. టాప్ అండి. సో రూఫ్ టాప్ వచ్చాడు అనమాట, మాన్యువల్ రూఫ్ టాప్. అది గ్రిల్ కూడా చాలా బాగా ఇచ్చాడు, క్రోమ్ ఫినిషింగ్. షేప్ అయితే స్పోర్టివ్గా చాలా బాగుంది. సో పాత దాంతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుందన్నమాట. ఇవ్వండి, పైన సన్ రూఫ్ కూడా భలే కనిపిస్తుంది వ్యూ అయితే. ఇదిగోండి, అంటే ఈ డిజైన్ పాత డిజైన్ లాగా అనిపించిన ఈ క్రాసింగ్స్, 2 క్రాసులు మాత్రం చాలా బాగా సెట్ అయినాయి. అబ్బో, వెనకాల చాలా స్పోర్టివ్గా ఇచ్చాడు చూడండి. కరువు ఇవన్నీ యాక్సరీస్ అనుకుంటా, బాగా ఇచ్చాడు. లైటింగ్ కూడా అబ్బో, వెనకాల కూడా అదిరిపోయింది చూడండి. సో ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చే కన్నా బ్యాక్ సైడ్ బాగా ఇచ్చాడు. ఎందుకంటే బ్లాక్ ఏదో పెట్టేసి ఆ టైప్లో పెట్టేవాడు ఇప్పుడు. సో అలాంటివి కాకుండా కొంచెం చాలా క్లాస్గా ఇచ్చాడు. సో కింద ఈ ఫుట్ పాత్ కూడా చాలా బాగుంది. సో స్పీకర్స్ అదిగోండి, టైల్ ల్యాంప్స్, ఇక్కడ కూడా ఏసీ ఫిట్, డోర్ ఓపెన్స్, పవర్ కూడా బాగా ఇచ్చాడు. ఆటో పవర్ స్టార్ట్ చూడండి. సో స్మూత్గా, అంటే పాత షిఫ్ట్గా ఎలా ఉందో అలాగే ఇది ఇచ్చేసాడు, బాగుంది. సో పవర్ స్టార్ట్, ఆటో పవర్ స్టార్ట్, ఈ పవర్స్, మాన్యువల్స్ అన్నీ బాగున్నాయి. ఆటో కూలింగ్ ఎంత బాగుంది. సో స్పేసెస్గానే ఉంది, చాలా స్పేసెస్గానే ఉంది. సో సన్ రూఫ్ అయితే మాత్రం అదిరిపోయింది. అంటే ఇదేమి ఎక్కి దిగి అంత వ్యూ అనిపించదు కానీ, సో కానీ చాలా బాగుంది క్లాస్గా కార్ అయితే. ఇదిగోండి పెడలింగ్స్. దీని ప్రైజెస్ వచ్చేసి టాప్ ఎండ్ వచ్చేసి 11,80,000 అంట. సో ఈ 5 స్టార్ రేటింగ్ తోటి ఇది ఉంది. సో ఆటోమేటిక్ కావాలంటే ఇంకో 60,000 ప్లస్ అవుద్ది అనమాట ఇది. సో ఇవన్నీ యాక్సరీస్తో కలిపి ఇచ్చింది బండి అయితే ఇలా ఉంటుంది. సో ఓవరాల్గా కార్ అయితే అదిరిపోయింది. ఫ్యూచర్లో చాలా స్పోర్ట్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వెర్నా, ఈ కొత్త మోడల్ వెర్నా ఉంది చూడండి, ఆ టైప్లో వచ్చింది, బాగుంది.